నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. జెంజీలు చేస్తున్న ఉద్యమము చాలా అద్భుతంగా ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ స్ఫూర్తినిస్తున్నది. ఆ ఉద్యమం చాలా గొప్పగా ఉన్నది, సీరియస్గా కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. క్రియేటివిటీ ఒకటే కాదు, వాళ్ళు దీన్ని ఒక రకంగా ఆటలు ఆడుకుంటున్నారు. పోలీసులను హింసలు పెట్టట్లే, పోలీసుల మీద దాడులు చేయట్లే, ఆటలు ఆడుకుంటున్నారు. పోలీసులు చేసే దాడులని ఆటలుగా తీసుకుంటున్నారు. పోలీసులు కొట్టే లాఠీ దెబ్బల్ని ఆటలుగా తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనలు చూస్తే వాళ్ళు నిజంగా ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్ని, పోలీసులు దాడి చేయడానికి వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితిని ఎంత అద్భుతమైన సీన్లుగా మారుస్తున్నారు అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి. అంత అద్భుతమైన పిల్లలు ఎంత క్రియేటివిటీగా ఉంటారు, ఎట్లుంటారు అనడానికి ఉదాహరణ. ఈ మధ్య బీహార్లో కూడా ఈ సిజేపీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీహార్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. కొన్ని వైరల్ వీడియోలు ఆ ఉద్యమాల నుంచి బయటకు వచ్చినాయి. పెద్ద ఎత్తున వందలాది వేలాది మంది విద్యార్థులు వస్తున్నప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి, వాటర్ కొట్టడానికి పెద్ద ఎత్తున తీసుకొని వచ్చినప్పుడు విద్యార్థులు సార్ చాలా వేడిగా ఉంది వాటర్ కొట్టండి అని విద్యార్థులే అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది సార్, నిలబడలేకపోతున్నాం, వాటర్ కొట్టండి. అరే, వాటర్ కొట్టడం అనేది ఒక శిక్షగా వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడానికి శిక్షగా పోలీసులు ఉపయోగిస్తున్నారు దాన్ని. వీళ్ళు కొట్టండి అని అడుగుతున్నారు. ఆ తర్వాత పోలీసులు వీళ్ళని తరమడానికి వాటర్ కొట్టడం మొదలు పెడితే ఆ వాటర్లో నిలబడి డ్యాన్సులు చేస్తున్నారు విద్యార్థులు. పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు. అంటే విద్యార్థులు తాము చేస్తున్న ఉద్యమంలో అందులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, అందులో కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అదొకటే కాదు, చాలా విజువల్స్ అట్లా వచ్చినాయి. देखिए पटना डगमंगला का ये सीन है। 22 जुलाई का जो आंदोलन चल रहा है, आप देख सकते हैं। ये देखिए कैसे छात्र जो है जमीन पे लेटे हुए घसते जा रहे हैं। तस्वीरों में आप साफ देख सकते हैं। और ये पटना डगमंगला का ये सीन है। 22 जुलाई जो आवाज दिल्ली के जंतर मंतर से उठी थी वो पटना पहुंच चुकी है। और तस्वीरों में देखिए क्या यहाँ पे जो है విద్యార్థులు రాకుండా బ్యారికేడ్లు కడితే పోలీసులు చాలా మంది విద్యార్థులు బ్యారికేడ్లను ఎత్తుకొని పారిపోతున్నారు. కొన్ని చోట్ల గేట్లు మూసేస్తే గేట్ల బోల్ట్లు తీసేసి గేట్లను ఎత్తుకొని పరిగెడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. బారికేడ్ల మీద నిలబడి, దానికి చక్రాలు ఉంటాయి బారికేడ్లకు, దాని వాహనాల ఆట ఆడుకుంటున్నారు. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు. బారికేడ్లు అడ్డం పెట్టినప్పుడు బారికేడ్లో క్రికెట్ ఆడుతున్నారు. బారికేడ్లను వికెట్లుగా పెట్టుకొని క్రికెట్ ఆడుకుంటున్నారు. అసలు ఒకటి కాదు, ఇట్లా విద్యార్థులు తాము చేసే ఉద్యమాన్ని సీరియస్గా చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ మీద చాలా ధైర్యంగా పట్టుదలగా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దాకా కదలమంటున్నారు, దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక వైపు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులు పెడుతున్న నిర్బంధాన్ని ఆటలుగా మార్చుకున్నారు వాళ్ళు. ఇది కదా అసలు ఇవాళ జంజీలు చేస్తున్న క్రియేటివిటీ కావచ్చు, వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఈ 10-15 రోజులుగా ప్రతి ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్లతో సహా సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీడియోలు తీస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి, వీడియోలు తీస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు రహస్యంగా చేయలేకపోతున్నారు. ఎక్కడ ఏ మూల నుంచి అయినా వీడియో తీస్తున్నారు, వీడియో తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు. అందుకే డిప్యూటీ డీసీపీని ఢిల్లీలో పక్కకు తప్పించాల్సి వచ్చింది. ఆ విధమైన దాంతోనే ముంబైలో పోలీసు కనిపించకుండా వీడియో తీశారంటేనే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు ఇవాళ చేస్తున్న ఈ ఉద్యమము వాళ్ళ పట్టుదలకు, ధైర్యానికి కాదు, వాళ్ళ క్రియేటివిటీకి ప్లస్ ఉద్యమాన్ని వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి ఇది గుర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.